హోంబాలే ఫిలిమ్స్ కాంతారా లెజెండ్ చాప్టర్ 1 చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. చివరకు 2 రోజుల్లో మూవీ రిలీజ్ అనగా కూడా కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు బాయ్కాట్ కాంతారా స్లోగన్తో 2 తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవ్వగా తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్తో ఆ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అయితే ఇప్పుడు ఆ విషయం మరిచేలోగా తాజాగా మరో కొత్త అంశం తెర మీదకు వచ్చి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అవుతుంది. వివరాల్లోకి వెళితే రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో ఆదివారం నాడు జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టగా ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. అయితే ఈ సందర్భంగా నిర్మాత ఎన్ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న రుక్మిణి వసంత్ గురించి మాట్లాడిన రవిశంకర్, మా హీరోతో నటించే స్థాయికి సరిపడే హీరోయిన్ కోసం నెలల తరబడి వెతికాం. చివరకు రుక్మిణి వసంత్లో ఆ ప్రతిభ కనిపించింది. ఆమె అసాధారణమైన నటి. అయితే మా అన్న ఎన్టీఆర్ స్థాయికి పూర్తిగా సరిపోలేకపోయినా కనీసం 80% ఇస్తుందని ఆశిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సదరు నిర్మాతను ట్రోల్ చేస్తున్నారు. మీరు చేసే ఓవర్ యాక్షన్కే 10% ఉండదు అని ఎద్దేవా చేశారు. మరొకరు అంటే ఇంతకాలం ఎన్టీఆర్తో సినిమాలు చేసిన హీరోయిన్స్ అందరూ వృధా అన్నమాట అంటూ ప్రశ్నించారు. ఇంకొకరు ఇలాంటి వారందరికీ స్టేజ్ మీద మాట్లాడే ముందో స్క్రిప్ట్ రెడీ చేసి ఇవ్వాలని మరికొందరు వ్యంగ్యంగా పోస్టులు పెడుతూ వచ్చారు. ఇక చాలా మంది అభిమానులు హీరోని పొగిడితే పొగడండి కానీ హీరోయిన్ రుక్మిణిని తగ్గించి మాట్లాడటం ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ని అవమానించటం ఏంటి అని మరో అభిమాని రాశాడు. మొత్తానికి ఎన్టీఆర్ని పొగడటానికి రుక్మిణి వసంత్ ప్రతిభను తక్కువ చేసి మాట్లాడిన రవిశంకర్ వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఆ నిర్మాత ముందుకు వచ్చి ఏదైనా వివరణ ఇస్తే కానీ ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించటం లేదు.